హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాతోనే చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలనో మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో వచ్చేసి అల్లము వెల్లిపాయలు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి అనేది తురిమేసి వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో. ఈ విధంగా మెత్తగా అనేది పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో కొబ్బరి పడాయిలు వేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా వేసేసి ఈ విధంగా మంచిగా ఏగనేయాలి. ఆ తర్వాత వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చేపలు అనేది 2-3 సార్లు మంచిగా శుభ్రంగా కడిగి పక్కన ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట. చేపల ముక్కలు మనం తీసుకున్నప్పుడు చేపను కట్ చేసేటప్పుడు ఈ విధంగా ముక్కలు అనేది ఈ సైజులో కట్ చేసుకుంటే కనుక మనకు పులుసుకు కానీ ఫ్రైకి కానీ చాలా మంచిగా ఉంటుంది. చూడండి, మధ్యలో పీస్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకుంటే కనుక పులుసు అనేది మంచిగా పడుతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఒక చిన్న సైజ్ అంతా చింతపండు అనేది నానబెట్టి పెట్టాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి, అల్లము, వెల్లిపాయలు ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి, అల్లం పట్టినది ఇప్పుడు కోపులో అనేది బాగా ఏగనేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా ఫస్ట్ అనేది అల్లము, కొబ్బరి, ఎల్లిపాయలు అనేది కోపులోనే ఈ విధంగా ఏం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎంచుకునేటప్పుడు బాగా మంచిగా చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఏగనిచ్చిన తర్వాత 1 స్పూను పసుపు అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ విధంగా పసుపు వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పచ్చిగా ఆ తర్వాత వచ్చేసి కొంచెం కల్లుప్పు కూడా వేసేసాను. కల్లుప్పు కూడా వేసేసి మసాలా అనేది బాగా మంచిగా ఏగనేయాలి. మసాలా అనేది తక్కువ వేస్తున్నాం కాబట్టి చేపల పులుసు అనేది రాగి సంగట్లకు కానీ వేడివేడి అన్నంలోకి కానీ తిన్నికి చాలా మంచిగా ఉంటుంది. మసాలా కూడా ఎక్కువ పెట్టాం కాబట్టి చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసాను. కారం కూడా ఈ విధంగా మంచిగా ఏగనేయాలి. ఈ విధంగా అన్నీ ఏగిన తర్వాత మనకు చేప మసాలా అనేది వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ అనేది చేప మసాలా వేసేస్తున్నాను. మా ఆయన ఈ విధంగా వేస్తుంటే ఈ విధంగా నేను కలుపుతూ ఏం చేస్తున్నాను అన్నమాట. చేపల మసాలా కూడా ఈ విధంగా కోపులోనే మంచిగా ఏం చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు అనేది మెత్తగా పిసికేసి ఈ విధంగా చింతపులుసు అనేది వేసేసేయాలి. ఆ తర్వాత వచ్చేసి దాని పిప్ అనేది పక్కకి తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి మనకు కొన్ని వాటర్ కావాలంటే కనుక చూసి వేసుకోండి. ఈ విధంగా నేను 1 గ్లాసు వాటర్ అనేది వేసేసాను అన్నమాట. మనకు పులుసు అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పులుసు కొన్ని వాటర్ అనేది వేసుకుంటే కనుక పులుసు అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా వాటర్ వేసేసిన తర్వాత ప్లేట్ అనేది వేసి పెట్టేశాను. చూడండి, ఫస్ట్ దాని చేప తలలు అనేది ఫస్ట్ వేసుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ప్లేటు తీసాను. చూడండి, ఇప్పుడు బాగా మనం వేసిన మసాలా అనేది బాగా మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసేసుకుంటే కనుక మంచిగా ఉడుకుతాయి, మసాలా కూడా మంచిగా పట్టేస్తుంది. ఈ విధంగా మసాలా అనేది బాగా మరుగుతుందన్నమాట. ఈ విధంగా మరిగేటప్పుడు మనకంగా ఉప్పు కారం సరిపోకంటే కనుక చూసి వేసుకొని ఆ తర్వాత చేప ముక్కలు అనేది వేసుకుందాము. ఇప్పుడు నేను కొంచెం కారం అనేది వేసాము. ఆ తర్వాత వచ్చేసి
ఈ విధంగా కారం కూడా వేసేసి మంచిగా కలిపేసాను అన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళా ఫస్ట్ వచ్చేసి చేప ముక్కలు అనేది తలలు అనేది ఫస్ట్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా మసాలాలో వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చేప మధ్యలో ఉండే ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా తోకలతో సహా వేసేసిన తర్వాత ఈ విధంగా ముక్కలు వేసినప్పుడు మనం సిమ్లేకల్లే పెట్టి ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికిన తర్వాతనే స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేప ముక్కలు అనేది మొత్తం అనేది మసాలాలో వేసేసాము. ఆ తర్వాత వచ్చేసి మనం చేప ముక్కలు వేసిన తర్వాత గెరెట పట్టి కలిపితే కన్నా మొత్తం అంతా విడివిడిగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. అట్లా కలపకుండా ఈ విధంగా చేప ముక్కలు అనేది పెట్టేసిన తర్వాత మనం గెరెట్తోనే ఈ విధంగా చేప ముక్కలు అనేది మసాలాల్లోకి అనాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్నప్పుడు చేప ముక్క ఉడికేటప్పుడు సిమ్లేకల్లే పెట్టాను చూడండి. ఈ విధంగా సిమ్లేకల్లా పెట్టి మంచిగా పొంగు పట్టి ఉడికేటప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడిప్పుడే బాగా చేప ముక్కలు అనేది ఉడుకుతూ పొంగు అనేది పట్టిందనమాట. ఈ విధంగా పొంగు పట్టినప్పుడు పైన పీస్ మాత్రమే ఈ విధంగా చూపిస్తున్నా చూడండి. మొత్తం కింద కనంగా కలిపేస్తే కన్నా విడివిడిగా అనేది వెళ్ళిపోతుందన్నమాట. వేడివేడి అన్నంలేక కానీ రాగి సంగట్లేక కానీ చేపల పులుసు అనేది తక్కువ మసాలాతోనే చూపించాను. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కన్నా కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.